తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అకాల వర్షాలు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు లాంటి అంశాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించాలని నిర్ణయించింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చు వృధా కాకుండా తాత్కాలిక మరమ్మతులు చేసే విషయంపై చర్చించినట్లు తెలిపారు. ఎన్డీఏసీఏ సూచనల ప్రకారం పనులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఈ వాటర్ ని స్టోర్ చేయకుండా గ్యాబియన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరరీ అరేంజ్మెంట్స్ తో నామినల్ ఎక్స్పెండిచర్ తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారులని ఆదేశించడం జరిగింది.